వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉప ఎన్నికలు అయితే వచ్చాయి. మరి ఆ బరిలోనైతే ఒక జర్నలిస్ట్‌గా పనిచేసి, ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేసి, మరియు తన యొక్క కలం బట్టి విద్యార్థులకైతే సూచన ఇచ్చే సారు ఇప్పుడైతే మరి ఎమ్మెల్సీ బరిలో అయితే ఉన్నారు. తనే అశోక్ సార్. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్, అశోక్ సార్. నమస్తే. సార్, మీరైతే ఒక జర్నలిస్ట్‌గా కలం బట్టి రాశారు. ఒక బోధకుడిగా కలం బట్టి బోధించారు. గలం వినిపించారు. ఇప్పుడు గలం విప్పి అయితే వస్తా ఉన్నారు. అసలు దేనికోసం వస్తా ఉన్నారు? ఎమ్మెల్సీ బరిలో ఉండడానికి గల కారణం ఏంటి? విద్యార్థుల యొక్క ఒత్తిడి మేరకు, వాళ్ళకి డిమాండ్ మేరకు ఎమ్మెల్సీ అనే దాంట్లో పోటీలోకి వచ్చాను. వాస్తవంగా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులందరికంటే కూడా ఈ సబ్జెక్టు పైన, ఎందుకంటే పట్టభద్రుల నియోజకవర్గం, ఇది ఎమ్మెల్యేనో ఎంపీనో సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ఓన్లీ పట్టభద్రులకు సంబంధించిన అంశం. ఆ పట్టభద్రులకు సంబంధించిన సబ్జెక్టు పైన నాకు అవగాహన ఉంది. ఎందుకంటే పట్టభద్రులకు సంబంధించి పోటీ పరీక్షలు కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, జూనియర్ కాలేజీ కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, అలాగే బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, సెంట్రల్ జాబ్ కావచ్చు, స్టేట్ జాబులు కావచ్చు, ఇవన్నిటిపైన కంప్లీట్గా అవగాహన ఉంది. దానితో పాటు పట్టభద్రులు అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వస్తారు. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన అవగాహన కూడా నాకున్నది. పైగా నేను గత 10 సంవత్సరాలుగా ఈ నిరుద్యోగ వ్యవస్థ పైన నా గళాన్ని నేను వినిపిస్తూ ఉన్నాను. కొన్ని లక్షల మందికి పాఠం చెప్పాను. చరిత్ర అనే ఒక బోధకుడిగా ఉన్నాను. పైగా 14 సంవత్సరాల పాటు 2002 నుంచి దాదాపు 2015 వరకు ఒక జర్నలిస్ట్గా పనిచేసే అనుభవం ఉంది. కొన్ని వేల ఆర్టికల్స్ చదివాను. దేశ రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రపంచ గమనం ఏం జరుగుతుంది, ఆ గమనాన్ని అర్థం చేసుకున్న ఒక వ్యక్తిగా, పైగా తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పార్టిసిపేట్ చేసిన వ్యక్తిని. నల్గొండ జిల్లా నమస్తే తెలంగాణలో ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేసే సమయంలో సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు 42 రోజుల పాటు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా అర్ధరాత్రి 3 గంటల వరకు నేను ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుగా. పైగా జర్నలిస్టుల తరపున ఒకరోజు నిరాహార దీక్షలో కూడా సకల జనుల సమ్మెలో భాగంగా నల్గొండలో పాల్గొన్న ఆ ఫోటో కూడా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక జర్నలిస్టుగా సమాజాన్ని చదివాను, ఒక ఫ్యాకల్టీగా చరిత్రను అధ్యయనం చేశాను, ఒక భారత రాజ్యాంగము తెలుసు, నిరుద్యోగుల హక్కులు తెలుసు, నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులు తెలుసు, ప్రస్తున్నటువంటి రాష్ట్రంలో పోటీ పరీక్షల్లో జరుగుతున్న గందరగోళాలు కూడా నాకు అవగాహన ఉంది. ఎందుకంటే గత గవర్నమెంటు 14 పేపర్లు అమ్ముకొని విద్యార్థులని ఒక 2-3 సంవత్సరాలు వెనక తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్రం పేరుకు మాత్రమే వచ్చింది, కానీ నియామకాల విషయంలో గత గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ నిరుద్యోగులు నిండా ముంచింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే చేస్తున్నది. గత పాలకులు మోసం చేశారు. రాష్ట్రం తెచ్చుకుంటే ఆ తెచ్చుకున్న రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ మోసం చేసి నిరుద్యోగులని, ఇవాళ అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేస్తుంది. ఆ మోసాలని నేను గలం విప్పి వినిపిస్తున్నాను. పైగా ముఖ్యంగా ఈ 3-4 సంవత్సరాల కాలంలో ఈ కరోనా టైం నుంచి ఒక్కసారిగా గవర్నమెంట్ 89,000 ఉద్యోగాలు వేసింది. ఉద్యోగాలు మాత్రమే వేసింది, కానీ అన్ని పేపర్ లీకులు, అమ్ముకునే ప్రయత్నం చేయడం, వాయిదాలు పడడం, కోర్టు మెట్లెక్కడం, రిజర్వేషన్ల పంచాయతీ, ఇలా ఎన్నో అంశాలపైన నిరుద్యోగుల వెంట నడిచాను, నిరుద్యోగులను నడిపించాను, అక్రమాలను వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఇప్పుడు రాష్ట్రంలో నోటిఫికేషన్లకు సంబంధించిన అక్రమాలన్నీ కూడా నేను క్లాస్ రూమ్లో నా డిజిటల్ బోర్డు మీదకి వెళ్ళి విద్యార్థులకు అందజేసిన అంశాలే. ఎందుకంటే ఎంత దయనీయం అంటే, తెలంగాణ రాష్ట్రంలో జేఎల్ ఎగ్జామ్ తెలుగు మీడియంలో బైలింగ్వల్ ఉండాలా, పాత నోటిఫికేషన్ అట్లే ఉంది, పక్క రాష్ట్రం అట్లే ఉన్నది, కానీ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ పెడతామంటే కూడా నిలువరించి కొట్లాడి తెలుగు మీడియంలో రాసుకోవడానికి కారణమయ్యాను. గ్రూప్ 1లో హైట్ తగ్గించడం, గ్రూప్ 1లో ఏజ్ పెంచడానికి కారణకులయ్యాం. అంటే నేను ఒక్కనే ఉద్యమం ఏం చేయలేదు. ఈ ఉద్యమంలో చాలామంది విద్యార్థులంతా నడిచారు. ఆ విద్యార్థులను నేను ముందు భాగంలో ఉండి నడిపించాను. కానీ వాళ్ళ కొన్ని లక్షల మంది తెలంగాణలో దాదాపుగా ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులే 10 లక్షల మంది పైగా ఉంటారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేరు నమోదు చేసుకున్న వ్యక్తులే 30 లక్షల మంది. మరి ఇలా 30 లక్షల మంది తరపున ఇవాళ డిమాండ్స్ వచ్చిన కారణంగా, ఒత్తిడి వచ్చిన కారణంగా ఇవాళ నేను ఎమ్మెల్సీ అనే బరిలో నిలబడ్డాను. నాకు నేనుగా నిలబడలేదు. విద్యార్థుల యొక్క డిమాండ్ల మేరకు నేను చేసిన పోరాటాలన్నీ కూడా వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఈ అంశం పైన మాట్లాడే అర్హత మీకు మాత్రమే ఉంది, మిగతా ఎవ్వరు కూడా అవగాహన లేదు.
దానిపైన వాళ్ళు రీసెర్చ్ చేయలేదు. మీరు ఒక రీసెర్చ్ లాగా ప్రతి అంశం పైన నిలబడ్డారు, కొట్లాడిరు, మమ్మల్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ముందు కూడా ఇలాంటి సమస్యలు ఎన్నో తలెత్తుతాయి. తలెత్తినప్పుడు నిలబడాలి, కలబడాలి, గలం వినిపించాలా, సబ్జెక్టుని ప్రభుత్వానికి అర్థం చేసినట్టు చెయ్యాలంటే మీలాంటి వ్యక్తులు అవసరమని విద్యార్థులకు డిమాండ్ చేస్తే వాళ్ళ ఎమ్మెల్సీ బరిలో ఉన్నాను. ఇవాళ దాదాపుగా 63 మంది వ్యక్తులు ఇంకా స్క్రూటినీ అయిపోయింది. దాంతోపాటుగా ఇంకా ఉపసంహరించుకున్నా కూడా 50 మందికి పైన ఇవాళ ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నటువంటి అంశం. ఇవాళ ప్రధాన పార్టీలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ప్రధాన పార్టీలకు వెళ్ళి పోటీ చేసే అభ్యర్థులకు ఈ నిరుద్యోగుల పైన ఏమాత్రం అవగాహన లేదు, చిత్తశుద్ధి కూడా లేదు. ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. గతంలో పోటీ చేసి 2-3 సార్లుగా పోటీ చేసినప్పటికీ ఇప్పటిదాకా నిరుద్యోగుల గురించి మాట్లాడకుండా ఇవాళ మళ్ళీ మేము నిరుద్యోగుల తరఫున పోటీ చేస్తామని ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులు గమనిస్తున్నారు. నిరుద్యోగ అంశం పైన ఎజెండాతో రావాలా, రాజకీయాలు కాదు. రాజకీయ మాటలు అవసరం లేదు ఇక్కడ. రాజకీయాలు చేయడం కోసం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 117 మంది ఎంపీలు ఉన్నారు. ఆ వర్గాన్ని చెందిన రాజకీయాలు చేయాలి. ఈ పట్టభద్రులు అనేది రాజకీయం చేసేటటువంటి పదవి కాదు. రాజకీయాలు పక్కన పెట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడండి, నిరుద్యోగుల హక్కుల గురించి మాట్లాడండి, ఉద్యోగుల గురించి మాట్లాడండి. అలాంటి మాట్లాడే వాళ్ళకి అర్హత ఉంది ఎమ్మెల్సీ అనే పదవికి. ఇక్కడ సంపూర్ణంగా నాకు పోటీ చేయడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అర్హతలు అంటే 30 ఏళ్ళు ఉన్నంత మాత్రాన పోటీ చేయడం కరెక్ట్ కాదు, డిగ్రీ ఉన్నంత మాత్రం పోటీ చేయడం కరెక్ట్ కాదు. ఆ విద్యార్థి సమస్యలపైన, నిరుద్యోగ అంశాలపైన, సమాజంలో పడుతున్నటువంటి చదువుకున్నట్టు గ్రాడ్యుయేట్స్ పడుతున్న ఇబ్బందులపైన సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తిగా వాళ్ళని బరిలో ఉన్నాను, పోటీ చేస్తున్నాను. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు అనే వాళ్ళు నిజంగా మీరు ఏ అభ్యర్థిని ఎన్నుకోవాలా, అమ్ముడు పోవద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును ఉపయోగించుకొని నిజంగా నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం కొట్లాడే వ్యక్తి అని మీరు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు ఎన్నుకోండి. నాకే ఓటేమని ఏమనంటే ఉన్నటువంటి 63 మంది అభ్యర్థులలో, అంటే మిగిలిన ఉన్నటువంటి మొత్తం అభ్యర్థులలో ఎవరు సమర్థులు, ఎవరికి అవగాహన ఉంది అన్న అంశాలు చూసి మీరు ఓటేసే ప్రయత్నం చేయాలి. లేదు మేము గతంలో ఎట్లా ఇస్తాం, ఈసారి అట్లే ఇస్తామంటే మన నిరుద్యోగ వ్యవస్థ అట్లనే కొనసాగుతుంది. ఈ ప్రభుత్వాలు మోసం చేస్తూనే ఉంటాయి. నిలువరించే శక్తి, ప్రశ్నించే శక్తి మనకు లేకపోతే వెనకబడిపోతాం. కానీ నిరుద్యోగుల గొంతుకని వినిపించేవాళ్ళు, నిరుద్యోగ అంశాలు మాట్లాడేవాళ్ళు, నిరుద్యోగుల పైన గ్రిప్ ఉన్న వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సార్, మీరు గతంలో చూసుకున్నట్లయితే నన్ను ఏ పార్టీ బలపరిచిన వ్యక్తిని కాదు, నిరుద్యోగులు బలపరిచిన వ్యక్తిని అని మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళు బలపరిస్తే మీరు నమ్మకం ఉందా? అంటే మీరు క్యాండిడేట్ ఏదైతే ఎమ్మెల్సీ బరిలో ఉన్నారో మీరు సరైన క్యాండిడేట్ అని మీకు నమ్మకం ఉందా? ఒకవేళ మీరు చేయగలుగుతా అని కాన్ఫిడెన్స్ ఉందా? నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. 200% నేనే గెలుస్తా. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగ యువత మొత్తం నా ఇంటే ఉన్నది. 30 లక్షల మంది నిరుద్యోగులు. ఈ 3 జిల్లాలకు సంబంధించి 4,63,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆ 4,63,000 మంది ఓటర్లలో 3.5 లక్షల మంది నిరుద్యోగులే, వివిధ రకాల అంశాలపైన చదువుకునే వాళ్ళే. ఇంకో 1,00,000 మంది పైగా ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు. ఇప్పటిదాకా వాస్తవాలు ఒప్పుకోవాలి కాబట్టి ఇప్పటిదాకా ఉద్యోగుల గురించి నేను మాట్లాడించాలి తక్కువ. మన గురుకులాల విషయం వచ్చినప్పుడు వాళ్ళకు టార్చర్ ఉద్యోగాలు అనుభవిస్తున్నారు. చేయాల్సిన డ్యూటీ పాఠం చెప్పడం, పాఠం తప్ప అన్ని చేస్తున్నాం. వార్డెన్లుగా పనిచేస్తున్నాం, వాచ్మెన్లుగా పనిచేస్తున్నాం, వంట మనుషులుగా పనిచేస్తున్నాం. కూరగాయలు కట్ చేసుకొని మెనూ రాసుకొని చికెన్ ఎంత తేవాలా, ఉల్లిగడ్డలు ఎంత తేవాలా, మిర్చీలు ఎంత తేవాలని లెక్కలు రాసుకునే పరిస్థితులలో మా యొక్క జీవితాలు కొనసాగుతున్నాయి. మేము పాఠం చెప్పాలని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తే వాళ్ళ తరపున గలం విప్పాను. టీచర్లపైన అవగాహన ఉంది. ఎందుకంటే నేను ఒక బీఈడి గ్రాడ్యుయేట్స్ని, బీఈడి కూడా చేశాను. నేను ఒక డిఎస్సి రాష్ట్ర అభ్యర్థిని కూడా. టీచర్లపైన, ఉపాధ్యాయులపైన అవగాహన ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన అవగాహన ఉంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 డిఏలు పెండింగ్ ఉంటే ఈ గవర్నమెంట్ ఏమని చెప్పింది, మేము అధికారంలోకి రాగానే తెల్లారే 3 డిఏలు ఇస్తామని చెప్పారు. 3 డిఏలు కాస్త 4వ డిఏ కూడా యాడ్ అయింది. దాంతోపాటు డిఏ యొక్క ఏరియర్స్, డిఏలు పెంచిన ప్రతిసారి ఒక 3-4 ఏరియర్స్ మిగిలిపోతాయి. అట్లా ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి ₹1,00,000 డిఏల యొక్క ఏరియర్స్, ఫిట్మెంట్ల యొక్క ఏరియర్సే ఒక్కొక్క వ్యక్తికి ₹1,00,000 బాగుంది గవర్నమెంట్. రేపు జూన్ రాబోతుంది, పిల్లలందరినీ బడికి పంపాలా. వీళ్ళందరూ బడికి పంపాలంటే ఆ ఏరియర్స్ కనుక ఇస్తే వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మటే ఈ గవర్నమెంట్, నిరుద్యోగుల గవర్నమెంట్ అని చెప్పుకున్న ఈ గవర్నమెంట్, ఉద్యోగుల గవర్నమెంట్, బెనిఫిట్ చేసే గవర్నమెంట్ చెప్పుకున్న ఈ గవర్నమెంట్ ఇమీడియట్గా గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ కడిగేసుకున్న గవర్నమెంట్గా ఇమీడియట్గా పెండింగ్లో ఉన్న 4 డిఏలు చెల్లించాలా. ఏరియర్స్ మొత్తంగా 50,000 నుంచి ₹1,00,000 మధ్య ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏరియర్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా.
నిరుద్యోగుల తరపున, ఉద్యోగుల తరపున. కాబట్టి నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. నేను సరైన అభ్యర్థులని భావిస్తా ఉన్నా. మిగతా అభ్యర్థులందరితో పోల్చినప్పుడు నేను 200% వాళ్ళ బెటర్గా కనబడుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి సంగతి ఎటు పోయిందని మనం తెలుసుకున్నట్లయితే నిరుద్యోగత చాలా పెరిగిపోయింది. మరి దాని మీద ఏ విధంగా మీ కార్యాచరణ ఉండబోతా ఉంది? ఒకవేళ గెలిచినా ఓడినా మీ కార్యాచరణ ఎలా ఉంది నిరుద్యోగ పక్షాన? ఒకటి, నాకు ప్రధాన ఎజెండా ఏమిటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగాలని ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఆ ఇయర్ క్యాలెండర్ని ఒత్తిడి చేసి అమలు చేయించాలి. ఎందుకంటే వాస్తవంగా ఇయర్ క్యాలెండర్ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దానిపైన అతిగతి లేదు. ఇవాళ గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. గత గవర్నమెంట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసింది, నింపలేకపోయింది. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక మాకు 783 గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి. వాటిని 2000కు పెంచుతామని, అదే గ్రూప్ 3 1368 పోస్టులు ఉన్నాయి, అవి 3000కు పెంచుతారని చెప్పేసి భావించాం. కానీ ఒక్క పోస్ట్ కూడా పెంచకుండా అదే ఉన్నటువంటి పాత ఉద్యోగాలకే తేదీలు ప్రకటించింది. రేపు ఈ యొక్క ఎన్నికల కోడ్ అయిపోయిన మరుక్షణమే, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అయిపోయిన మరుక్షణమే జూన్ 5వ తారీఖు నుంచి అశోక్ సార్ ఆ గ్రూప్ 2 ఉద్యోగాల పెంపు కోసం ఆమరణ నిరాహార దీక్ష అనే అంశాన్ని ముందు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే జీవో నెంబర్ 46 బాధితులకి దాదాపుగా 3000 మంది జీవో నెంబర్ 46 బాధితులు ఇంకా రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి 3000 ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పియాలా. 3వ పాయింట్, గురుకులాలకు సంబంధించి 9210 ఉద్యోగాలు గత గవర్నమెంట్ వేస్తే ఈ గవర్నమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఒక లక్ష్యంగా ఆ గురుకుల నియామక ప్రక్రియని గందరగోళానికి గురిచేసి ఒక డిసెండింగ్ ఆర్డర్లో డిగ్రీ కాలేజ్, జూనియర్ లెక్చరర్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ, ఇలా డిసెండింగ్ ఆర్డర్ నింపాల్సిన ఉద్యోగాలు అలా నింపకుండా మధ్యలో పీజీటీ నింపి, టీజీటీలు నింపి గందరగోళం చేసి 3000 ఉద్యోగాలని మిగిల్చుకుంది గవర్నమెంట్. కానీ సంపూర్ణంగా వాళ్ళ హైకోర్టులో కేసు నడుస్తుంది. హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. తీర్పు ప్రకారం మీకు జూన్ 18వ తారీఖున ఫైనల్గా తీర్పు ఉన్నది. ఆ 18లోగానే గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని, హైకోర్టు తీర్పు రాకముందే నిర్ణయం తీసుకొని ఇవాళ సంపూర్ణంగా 9210 ఉద్యోగాలు నింపాలన్న డిమాండ్ను, అంటే గురుకులాలలో 3000 ఉద్యోగాలు నింపియాలా, జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేయాలా, గ్రూప్ 2 పోస్టులు పెంచేయాలి, తక్షణమైనటువంటి కర్తవ్యాలు. అలాగే 2 లక్షల ఉద్యోగాల ప్రణాళికను అమలు చేయించాలి. తప్పుడు క్వశ్చన్లు ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ రాశారు. వాళ్ళు ఎంతమంది అంటే తప్పుడు క్వశ్చన్ల వల్ల కోర్టులో కేసు వేశారు. ఎగ్జామ్ కరెక్ట్ రాసిండు, వాడికి మార్కులు సరిగ్గా వచ్చినాయి, కానీ క్వశ్చన్లు రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళ కోర్టులో కేసు నడుస్తుంది. అలాంటి వాళ్ళకు బాధితుల పక్షాన్ని నిలబడాలి. ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 4-5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని నడిపేది ఎవరంటే అవుట్ సోర్సింగ్ విద్యార్థులే. మరి ప్రభుత్వాన్ని నడిపే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి ప్రభుత్వాలు ఘోరాతిఘోరంగా దినసరి కూలీల కంటే తక్కువ వేతనాలు ఇస్తున్నారు, అడ్డా కూలీల కంటే తక్కువ వేతనాలు ఇస్తున్నారు. అడ్డా కూలీ మీద పోతే 1000 రూపాయలు, ఇవాళ మినిమం 1000 రూపాయలు ఉందండి. కానీ ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఎంత ఉందంటే 15,600 రూపాయలు, 17,000 రూపాయలు, 22,000 రూపాయలు, ఇట్లా 3 స్టేజీలలో జీతాలు ఇచ్చుకుంటా అడ్డా కూలీల కంటే అధ్వానంగా చేసి రోజు 8 గంటలు ఖచ్చితంగా సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చినప్పుడు వీళ్ళని హీనాతీహీనంగా చూసుకుంటూ వివిధ రకాల వాళ్ళకు బయట వాళ్ళకి అప్పచెప్తూ వాళ్ళల్లో మళ్ళీ పర్సంటేజ్లు వాళ్ళకి ఇచ్చి సరైన వేతనాలు ఇవ్వకుండా 4-5 లక్షల మంది వాళ్ళ గొడ్డు చాకరీ చేయించుకుంటుంది గవర్నమెంట్. ఇలాంటి అంశాలన్నీ పైన నాకు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పియాలా, గవర్నమెంట్ ఉద్యోగాలు. 2 లక్షలతో సమస్య పరిష్కారం కాదు. ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి 30 లక్షల మందికి ఉపాధి ప్రణాళిక కావాలా. ఇవాళ ఫార్మా రంగం ఉంది, ఇవాళ ఐటీ సెక్టర్ ఉంది. ఫార్మా రంగంలో, ఐటీ సెక్టర్లో తెలంగాణ బిడ్డలకు స్థానం ఉందంటే ఎక్కడ స్థానం లేదు. 10% మంది కూడా ఐటీ సెక్టర్లో ఫార్మా రంగం తెలంగాణ బిడ్డలు పనిచేయడం లేదు. ఈ గవర్నమెంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంటే హామీ ఇచ్చింది స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక కోట 75% ఇస్తామని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఆ 75% స్థానిక ఉద్యోగులు కనుక ఇప్పించగలిగితే తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఇవన్నీ లక్ష్యాలు ఉన్నాయి, ఇవన్నీ బలమైన లక్ష్యాలు ఉన్నాయి. ఇక మేనిఫెస్టో పెట్టుకున్నా. ఇవాళ మేనిఫెస్టో కూడా మిగతా అభ్యర్థులు ఎవరు కూడా తయారు చేయలేదు. అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా నిరుద్యోగుల మేనిఫెస్టో అంటే తెలియని వాళ్ళు ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నిరుద్యోగ వ్యవస్థ ఆరియంటలైజేషన్ అంటే తెలుసా మీకు పోటీ చేసే వాళ్ళకు? జోనల్ సిస్టమ్ అంటే తెలుసా మీకు పోటీ చేసే వాళ్ళకి? ఇప్పుడు ఆరియంటల్ వర్టికల్ ఎందుకు పంచాయతీ తెలుసా మీకు? రాష్ట్ర ఉద్యోగాలకి, జిల్లా ఉద్యోగాలకి, జోనల్ ఉద్యోగాలు తేడా తెలుసా మీకు? ఏ నోటిఫికేషన్లో ఏ పంచాయతీ మీకు తెలుసా మీకు? ఏమి తెలియకుండా ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసి ఒక రాజకీయ పదవిగా మార్చే ప్రయత్నం జరుగుతుంది ఒక ఎమ్మెల్సీ ఎన్నికని. కాబట్టి మీ అందరూ కూడా అనర్హులు. ప్రధాన పార్టీలకు వెళ్ళి పోటీ చేసే వాళ్ళకి ఎవ్వరికి కూడా
అర్హత లేదు. మిగతా ఇండిపెండెంట్ల కన్నా ఒక సబ్జెక్ట్ పైన అవగాహన ఉంది. కానీ ప్రధాన పార్టీలకు వెళ్ళి పోటీ చేసే వాళ్ళు రాజకీయాల కోసమే వస్తున్నారు. ఇలాంటి వాళ్ళ దూరం పెట్టండి. ప్రశ్నించే గొంతుకలు కావాలి, అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుకలు కావాలా. ఇవాళ అన్ని లక్ష్యాలు ఉన్నాయి, అన్ని అంశాలు ఉన్నాయి. నాకు ఎజెండా ఉంది, నాకు ప్రణాళిక ఉంది. ఒక ఎజెండాను రిలీజ్ చేశాను, ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని మేనిఫెస్టో చేశాను. నిన్న నల్గొండ జిల్లా కేంద్రంలో నేను ర్యాలీ తీశాను. నామినేషన్ ర్యాలీ తీస్తే అధికార పార్టీ సభ్యుల కంటే కూడా 3 రెట్ల జనం నాకు వచ్చారు. అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి మద్యం పోసి వాళ్ళ కార్యకర్తలు తెచ్చుకుంటే నాకు స్వచ్ఛందంగా రూపాయి ఖర్చు పెట్టకుండా నా ర్యాలీకి 5,000 మంది పైగా నియర్ బై 10,000 వరకు నా ర్యాలీలు వచ్చారు. ఎన్జీ కాలేజ్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ఎక్కడ గ్యాప్ లేకుండా కిక్కిరిసిపోయిన జనంతో నాకు ర్యాలీకి వచ్చారు విద్యార్థులు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను విద్యార్థులలో ఎంత బలంగా ఉన్నానో, విద్యార్థులకు ఎంత మందికి నేను బోధన చేశాను, విద్యార్థుల తరపున ఎన్నిసార్లు నేను కొట్లాడానో మీ ర్యాలీని బట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ గెలుపు అనేది డిక్లేర్ అయిపోయింది. కాబట్టి కంపల్సరీగా ప్రతి నిరుద్యోగి అశోక్ సార్ వెంట నడుస్తున్నాడు. ప్రతి ఊర్లో 50 మంది నా వెంట ఉన్నారు. ప్రతి ఊర్లో కూడా ఉన్న ఓట్లు కూడా 40-50 ఓట్లే ఉన్నాయి. ఆ ప్రతి ఓటు కూడా నాకు పడుతుంది కంపల్సరీగా అని బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్తో నేను రాబోతున్నాను. మొట్టమొదటిసారిగా గతంలో ప్రొఫెసర్ మన నాగేశ్వర సార్ పోటీ చేశారు, ఆయన నిరుద్యోగ తరపున గెలిచారు. కాబట్టి నాగేశ్వరరావు సార్ లాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండించారు. కానీ డబ్బులమయంగా చేసి నాగేశ్వరరావు సార్ కూడా ఊడగొట్టారు. కానీ మరి ఈసారి అయితే నిరుద్యోగుల తరపున బలంగా ఉన్నాను. కొన్ని లక్షల మంది పాఠం చెప్పాను కాబట్టి వాళ్ళంతా మద్దతు తెలుపుతా ఉన్నారు. ఎక్కడ లైబ్రరీ పోయినా, ఏ స్టడీ హాల్ పోయినా నాకు బ్రహ్మరథం పడుతున్నారు. విద్యార్థులంతా లేచి వచ్చి మీరు కంపల్సరీగా మేము మద్దతు తెలుపుతాం, ఒక్కొక్కరు 100 ఓట్లు వేపిస్తాం, మా ఊరు ఓట్లు మొత్తం వేపిస్తామని చెప్పేసిన వాళ్ళు నాకు భరోసా ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ర్యాలీ చూసిన తర్వాత నేను ఒక 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది విద్యార్థులని, అంటే ఒక ఆస్తి, అది డబ్బులనే ఆస్తి కాదు, సమాజంలో ఒక మంచిని పెంచుకోవడం ఒక ఆస్తి, నేను అంత ఆస్తిని సంపాదించుకున్న ఫీల్ అవుతున్నాను. కంపల్సరీ ప్రతి నిరుద్యోగి అశోక్ సార్ వెంట ఉంటాడు, నన్ను గెలిపిస్తాడు. గెలిపించిన తర్వాత ఆ నిరుద్యోగులను నా యొక్క భుజస్కంధాల పైన వాళ్ళు మోసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ముమ్మాటికి పనిచేస్తానని స్పష్టం చేయదలుచుకున్నాను. ఇప్పుడు అధికారంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి తీర్మార్ మల్లన్న, తను చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరైతే ఇంత ధీమాతో చెప్తా ఉన్నారో తను కూడా అధికారంలో ఉంది మా పార్టీ, నేను ప్రశ్నిస్తాను, నేను కొట్లాడతాను, గతంలో కూడా కొట్లాడాను, ఒక జర్నలిస్ట్ లో కొట్లాడాను, అన్ని కొట్లాడాను, ఇప్పుడు కూడా కొట్లాడతానని చెప్తా ఉన్నాను. మీరెంత ధీమాగా చెప్తున్నారో ఆయన కూడా అంత ధీమా చెప్తారు. ఇప్పుడు ఆయనకు నీకు తేడా ఏందంటే ఏం చెప్తారు? నాకు నిరుద్యోగుల పైన అవగాహన ఉంది, నోటిఫికేషన్ల పైన అవగాహన ఉంది, తనకు కూడా ఉందని చెప్తాను, ఉద్యోగుల పైన అవగాహన ఉంది. చర్చకు రమ్మని చెప్పండి. ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల కిల్లైనటువంటి చదువుల తల్లైనటువంటి ఆర్ట్స్ కాలేజ్కి రమ్మండి, చర్చ పెడదాం, బహిరంగ చర్చ పెడదాం. మీకు మీడియా ముందు నేను స్పష్టం చేస్తున్నా, నిజంగా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, దమ్ముంటే, మీకు నిజంగా ప్రజల్లో మద్దతు ఉంటే, మీరు నిజంగా నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం కొట్లాడుతారనే మీకు దగ్గర సబ్జెక్ట్ ఉందనుకుంటే ఆర్ట్స్ కాలేజ్ ఓపెన్ డిబేట్ పెడదాం, లేదంటే సిటీ లైబ్రరీలో ఓపెన్ డిబేట్ పెడదాం. అక్కడ విద్యార్థులు అంతా వస్తారు, విద్యార్థులు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పుదాం. ఓపెన్ డిబేట్ లో విద్యార్థులు అడుగుతుంటారు, ఆ విద్యార్థులు అడిగే అంశాలు సమాధానం చెప్పుదాం. రాజకీయాలు కాదుగా మాట్లాడేది, రాజకీయాలు మాట్లాడకుండా మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా ఉద్యోగులు నిరుద్యోగుల పైన సబ్జెక్టు పైన అవగాహన ఉంటే విద్యార్థులే ప్రశ్నిస్తారు. ఓపెన్ డిబేట్ పెడదాం, సమాధానం చెప్పుదాం, అక్కడ తెలుసుకుందాం, జనం మధ్యలో తెలుసుకుందాం. అతనికి అవగాహన లేదని చెప్తా ఉన్నారా? లేదు కదా, నేను యూనివర్సిటీలో డబుల్ పీజీ చేసిన, ఒక ఎడ్యుకేషన్ మీదే రీసెర్చ్ చేసిన, నేను ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ చేస్తే కాబట్టి నోటిఫికేషన్ల గురించి అన్ని అంశాలపై నాకు అవగాహన ఉంది. ఒక లెక్చరర్గా పనిచేస్తున్నా, ఒక జర్నలిస్ట్గా, మీరు జర్నలిస్టు, నేను జర్నలిస్టు, నాకు అదనంగా నేను ఒక ఫ్యాకల్టీ కదా, నేను ఒక లెక్చరర్ కదా, మీ పాఠాలు చెప్పినా కదా, నిరుద్యోగుల తరపున ఉద్యమాలు చేసిన, మీ పైన 68 కేసులు అని చెప్తున్నారు. ఒక్క కేసు అయినా నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తే మీ మీద కేసు పెట్టిరా? ఒక్క కేసు అయినా ఉద్యోగుల తరపున పోటీ చేస్తే మీ పైన కేసు పెట్టారా? నా పైన 12 కేసులు ఉన్నాయి. 12 ఉన్నాయా? ఓన్లీ నిరుద్యోగుల తరపున. నిరుద్యోగుల తరపునే కేసులు పెట్టించుకున్న సందర్భం. మీకున్న 68 కేసులలో ఒక్కటన్నా నిరుద్యోగుల ఉద్యోగుల సంబంధించిన కేసు ఎందుకు చూపెట్టండి, నీ సమాధానం చెప్తా దానికి. ఇప్పుడు ఈ 12 కేసులు ఎప్పుడైనా ఏ సందర్భం? ఈ 3-4 సంవత్సరాల్లోనే పెట్టారు. పాత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసులు పెట్టారు. జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా చూసామని. నిజంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ప్రభుత్వమే బలవంతంగా దోచింది. వాళ్ళ ఉద్యోగాల అక్రమాలు జరుగుతుంటే టీఎస్పీ ముట్టడి చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బల్మూరి వెంకట్ అక్కడికి వచ్చారు, రియాజ్ గారు అక్కడికి వచ్చారు, అద్దంకి దయాకర్ గారు అక్కడికి వచ్చారు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అక్కడికి వచ్చారు. మరి వీళ్ళందరిని ఎందుకు పెట్టలేదు?
అందరం ధర్నాకు వచ్చాం. నేను వచ్చిన ధర్నాకు వాళ్ళందరూ ధర్నాకు వస్తే నన్ను ఒక్కరినే ఎందుకు జైలు పంపించారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మిమ్మల్ని మీ పైన ఎందుకు కేసులు నమోదు కాలేదు? అది సమాధానం చెప్పాలి మీరు. నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గత టీఆర్ఎస్ చేస్తున్న అక్రమాల పైన మీరు ప్రతిపక్షంలో ఉన్నారని చెప్తున్నారు. మరి నిరుద్యోగులకు అక్రమాలు జరుగుతున్నా మీరు ఏడ ఉన్నారు? మీరు రాజకీయ వాదనలు చేయడం కాదు, రాజకీయం కాకుండా నిరుద్యోగుల గురించి ఏం కొట్లాడారు, ఉద్యోగుల గురించి ఏం కొట్లాడు అది చెప్పండి. ఎందుకంటే పట్టభద్రులకు సంబంధించిన నియోజకవర్గం రాజకీయాలకు సంబంధించింది. మీరు నిజంగా మీకు రాజకీయంగా పోరాటం చేస్తే ఎమ్మెల్యే పదవి పోటీ చేయండి, ఎంపీకి పోటీ చేయండి. పట్టభద్రులకు ఎందుకు వస్తున్నారు? మేము కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడడానికి ఏం నిలబడి చెప్పండి. అందుకే ఓపెన్ డిబేట్ పెడదాం అంటున్నా. గలం ఇప్పడానికి నేనేమంటున్నా, మీరు నిరుద్యోగుల కోసం మాట్లాడి అంటారు కదా, నిరుద్యోగ అంశాలకు చర్చ పెడదాం, ఓపెన్ డిబేట్ పెడదాం, రండి సమాధానం తెలుసుకుందాం. ఆడ ఇంకోటి మనం తీసుకుంటే ప్రధాన అంశము జియో నెంబర్ 46. అవును, మీ వాదన మీరైతే నిరాహార దీక్ష చేశారో తిరుమల మల్లన్న కూడా చెప్తున్నారో, నా మీడియా ఏదైతే ఉందో దాని ముఖంగా నేను చాలా వాళ్ళకి అవగాహన తెప్పించాను, గవర్నమెంట్ లో కొట్లాడుతున్నాను. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో కూడా ఒక అర్ధ గంట సేపు జియో నెంబర్ 46 గురించి ఇప్పుడు చెప్పండి. అవగాహన ఉందని మీరు అంటారు కదా, జియో నెంబర్ 46 ఎందుకు వచ్చింది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, దానికి గల కారణాలు ఏంది, ఎవరెవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది, జియో నెంబర్ 46 అర్ధ గంట సేపు వివరించమని చెప్పండి. సమాధానం చెప్తా నేను. వివరించలేడు అనుకుంటారా? చెప్పాలి. మీరు అడిగితే మీరు ఇంటర్వ్యూ చేయండి, మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినట్టుగా మీరు ఇంటర్వ్యూ చేయండి, చేస్తే తెలుస్తుంది కదా. అవగాహన ఉందని చెప్తా ఉన్నారు. అన్ని అంటే కొట్లాడతా ఏదైతే సవరణ కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. ఏం సవరణ చేస్తాడు? జియో నెంబర్ 46. ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా, సవరణ చేసి ఓటు అడగండి. ఇప్పుడు సవరించండి, 46 జీవోని పరిష్కరించి ఓట్లు అడుగు వద్దని వాళ్ళు అంటున్నారు. ఎన్నికల కోడ్ ఉంది వల్ల ఎన్నికల కోడ్ ఇవ్వడానికి ఏంటి? ఎన్నికల కోడ్ కంటే ముందు 11 నెలల సేపు కొట్లాడుతున్నారు కదా. మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది, మరి 5 నెలలు ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చింది? మరి ఎన్నికల కోడ్ రాకముందు ఏం చేశారు? ఒక కమిటీ ఏర్పాటు చేస్తే కమిటీ నివేదిక ఏమైంది? 3 నెలలు అవుతుంది. నిజంగా మీరు చేసే ఉన్నదా? లేదు కదా. ప్రభుత్వ అధికారంలో ఉంది, అది యాజ్ దట్ రూల్ ప్రకారం రావాల్సిందే. ఎన్నికల జియో నెంబర్ 46 అమలు చేయడానికి ఎన్నికల కోడ్ ఏంటి సంబంధం? అది అధికార వ్యవస్థలో భాగంగా చేసే పని. చేసి ఓట్లు అడగండి, హామీలు ఇవ్వడం కాదు, చేసి ఓట్లు అడగండి. కమిటీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మీ అధికారంలో ఉంది కదా. మరి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు న్యాయం చేయాలా? న్యాయం చేయకుండా మేము వచ్చినాక చేస్తాం, గెలిచినాక చేస్తాం, ఓడినాక చేస్తాం అంటే ఎట్లా లెక్క ఉంటాం? ఎట్లా నమ్మాలి చెప్పండి? 5 నెలలు అవుతాయి, 5 నెలల సంది రోడ్ల పట్టుకొని తిరుగుతున్న విద్యార్థులకు న్యాయం చేయలేదు. మీరు ఎందుకు పెంచలేదు గ్రూప్ 2 పోస్ట్ చెప్పండి. 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక పెట్టుకున్న మీరు ఒక్క పోస్ట్ కూడా పెంచనప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా అమలు చేస్తారు మీరు? ఇక్కడ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నిరుద్యోగులు మోసం చేస్తుంది. గత గవర్నమెంట్ చేసిన మోసాలన్నీ వెలుగులో తీసుకొచ్చిన ఈ గవర్నమెంట్ చేసే మోసాలను కూడా వెలుగులో తీసుకొస్తా, నిరుద్యోగులు అండగా ఉంటా, నిలదీసే ప్రయత్నం చేస్తే కొట్లాడుతా. ఇంకోటి అశోక్ సార్ అనే అతను ఆశావాది, తాను రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు, పక్క ప్రణాళికతోనే వస్తా ఉన్నాడు. ఏవైతే ఉన్నాయో నిరాహార దీక్ష కానీ ఇంకేవైనా కానీ ఆయన ముందు అనుకొని ఒక గోల్ పెట్టుకొని వస్తా ఉన్నాడు అని అంటా ఉన్నారు. దాని మీద మీరేమంటారు? సరే, మన అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అంటే రాజీనామా చేసిన తర్వాత నిరాహార దీక్ష చేసి ఉండవచ్చు. మన టీఎస్పీసీ ముట్టడి రోజు ఎమ్మెల్సీ పదవి కాలేదుగా. ఎమ్మెల్సీ పదవి ఖాళీ ఉందా? లేదు. ఒకవేళ నేను కనుక ఎమ్మెల్సీ పదవి కనుక పోటీ చేయాలంటే 6 నెలల ముందు ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటా కదా. ఒక పేరు నమోదు ప్రక్రియ ఉంటుంది కదా. పేరు నమోదు ప్రక్రియ చేసుకొని ఊరు తిరిగి ప్రచారం చేసుకోవాలి కదా. అలాంటి కార్యక్రమాలు జరిగినాయా? 27వ తారీఖు నాడు వస్తే 28 నాడు తర్వాత నాకు వచ్చిన ఫోన్ కాల్ను బట్టి ఒత్తిడిని బట్టి చేశాను. మరి నేను కానిస్టేబుల్ సంబంధించి రిజర్వేషన్ల పంచాయతీ జరిగినప్పుడు, లాంగ్ జంప్ పంచాయతీ జరిగినప్పుడు అప్పుడు ఎమ్మెల్సీ పదవే లేదు కదా. ఆల్రెడీ పల్లారాజేశ్వరుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ కొనసాగుతుంది కదా. మరి పదవే లేదు కదా. మరి పదవే లేనప్పుడు నేను రాజకీయాలకు వచ్చాను ఎట్లా అనుకుంటున్నారు? ఇది అసలు రాజకీయ పదవి కాదు కదా. ఫస్ట్ రాజకీయాలతో సంబంధం లేనటువంటి పదవి. రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు ఇక్కడ రావాలా. నిరుద్యోగ అంశాలపైన, ఉద్యోగ అంశాలపైన అవగాహన కలిగి వాటిపై కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలా. కానీ ఎవరు పడితే ఆలోచిస్తే అంటే కుదరదు. కాబట్టి మీరు రాజకీయాలు చేయాలనుకుంటే, మీరు కనుక రాజకీయాలు చేయాలనుకుంటే మనకు ఎక్కడ ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి ఉంది అక్కడ చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఇది కరెక్ట్ కాదని అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ శక్తి మీకు ఉందని అనుకుంటున్నారు? 100% ఉంది. కొట్లాడుతున్నా కదా. గత 6 నెలలుగా, గత 4-5 సంవత్సరాలు కొట్లాడుతున్నా. 2016 రాష్ట్ర వ్యాప్తంగా పాఠం చెప్పిన నేను. ఇవాళ నా స్టూడెంట్సే ప్రతి ఊర్లో 50 మంది ఉన్నారు. రేపు నేను పాఠం చెప్తా, ఫైట్ చేస్తా. విద్యార్థులకు ఏం అవసరం నాకు తెలుసు. ఇవాళ బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నారు? ఎందుకు జమాటోలు పనిచేస్తున్నారు? ఎందుకు స్విగ్గీలో పనిచేస్తున్నారు? సమాధానం చెప్పండి మీరు. బీటెక్ ఎంటెక్ చేసినట్టు స్విగ్గీలో పనిచేయడం ఎందుకు అక్కడ స్కిల్ ఎందుకు లేదు? స్కిల్ నేర్పించే బాధ్యత ఎందుకు తీసుకోరు? ఇవాళ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నట్టు 100% ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఫార్మా రంగంలో తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఎందుకు ఉపాధి కల్పించరు? ఏ ప్రభుత్వం ఎందుకు సీరియస్ తీసుకోదు?
రైతు బంధు అంటే సీరియస్ తీసుకుని ఓట్ల కోసం రైతు బంధు తీసుకుంటారు. మన నిరుద్యోగుల యొక్క హక్కులు ఎడిపోతున్నాయి, నిరుద్యోగ అంశాలు ఎడిపోతున్నాయి, దాని గురించి మాట్లాడాలి కదా. ఇప్పుడు మన తెలంగాణ కూడా ఇదే కాన్సెప్ట్ లో తెచ్చుకున్నాం. మన నిధులు మన ఉద్యోగాలు మనయని అప్పుడు కొట్లాడాం, బలిదానాలు కూడా అయ్యాయి. అవును, ఇప్పుడు కూడా ఉద్యోగాల కోసం కూడా కొన్ని ఆత్మహత్యలు కూడా మొన్న కూడా జరిగిన సంఘటనలు చూసాము. అవును, దానికోసం మీరు కూడా ఫైట్ చేశారు, మేము కూడా చూసాము. సరే, ఈ ఆత్మహత్యలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఏమంటారు? అసలు ఇప్పుడు మీరు వస్తే అవి ఏమైనా చేంజ్ అయితే ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక మానసిక సంఘర్షణ. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి ఎక్కడ పొంతనుంటలేదు. చదివిందేమో ఎంటెక్, చేసేదేమో కానిస్టేబుల్ జాబ్. చదివిందేమో ఎంటెక్, చేసేది స్విగ్గీలో పనిచేస్తున్నారు. మరి ఒక స్విగ్గీలో పనిచేసినప్పుడు, ఒక జొమాటోలో పనిచేసినప్పుడు చదివిన చదువుకు అర్హత దొరకక ఆత్మహత్యలు వస్తున్నాయి. అందుకే మనం ఏం చేయబోతున్నాం అంటే, నెక్స్ట్ ఈ 30 లక్షల మందిని ఒక దారి చూపే విధంగా మన ప్రయత్నం జరగాల. ఏం చేయాలా? ఇప్పుడు నాకు ఒక అకాడమీ ఉంది. అకాడమీ ద్వారా ఏం చేస్తా అంటే, మొత్తంగా హైదరాబాద్లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలలో ఎలాంటి యొక్క సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు, ఎలాంటి కోర్సు నేర్చుకుంటే నీకు ఉపాధి దొరుకుతుంది అంటే, మనకు వచ్చిన చదువు ఆడ ఉపయోగపడతలేదు అంటే, ఆ కంపెనీకి కావాలి, సాఫ్ట్వేర్ కంపెనీకి అయితే ఏదైతే కోర్సు కావాలో ఆ కోర్సు డిజైన్ చేస్తా, ఆ కోర్సులు నేర్పిస్తా, వాళ్ళకు గైడెన్స్ ఇస్తా. ఇవాళ ప్రధానంగా ఒక బీటెక్ ఎంటెక్ విద్యార్థికి ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు అంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ లేక. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కనుక ఒక 6 నెలల పాటు పకడ్బందీగా వాళ్ళని ప్రేరేపించి మోటివేట్ చేసి ఒక బేసిక్స్ కనుక వాళ్ళకి ఏర్పాటు చేయగలిగితే, వాళ్ళకు నేర్పించగలిగితే కంపల్సరీగా ఒక మానసిక సంఘర్షణ జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే దానికి మించిన స్థాయిలో ఒక 50,000 రూపాయలు గౌరవంగా జీతం దొరికే పరిస్థితి కనుక తెలంగాణలో ఉంటే ఒక్క నిరుద్యోగుడు ఆత్మహత్య చేసుకోడు. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో సరైన వేతనాలు దొరకడం లేదు, చదివిన చదువుకు వేతనాలు దొరకడం లేదు. వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తారు, ఎంత జీతం వస్తుంది? 6,000, 8,000 రూపాయలు. కానీ ఒక వ్యవసాయ పనిలో చేసే పత్తేరే మహిళ రోజు 800 రూపాయలు సంపాదిస్తే నెలకి 25,000 వస్తున్నాయి. కానీ పీజీ చేసి, పిహెచ్డి చేసి, డిగ్రీలు వేసినటువంటి అమ్మాయిలకి ఏమో 8,000 రూపాయలు జీతం వస్తుంది. ఎంతవరకు న్యాయం చెప్పండి? అందుకే మానసిక సంఘర్షణ. కాబట్టి చదివిన చదువుకు సంబంధించిన ఒక హోదా రూపంలో గౌరవంగా బతికే విధంగా ఉపాధి మార్గాలు కనుక అన్వేషిస్తే కంపల్సరీగా ఫలితం అనేది ఉంటుంది. ఆ ఉపాధి మార్గాలన్నీ కూడా నాకు అవగాహన ఉన్నది. ఆ ఉపాధి మార్గాల వైపు ప్రభుత్వాన్ని మళ్లిస్తా, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది నిరుద్యోగులు ఏకం చేస్తా, మహాపాదయాత్ర చేస్తా. అసలు ఈ బడి ఏం నడుస్తుంది, బడిలో సౌకర్యాలు ఏంటి, ఇంటర్మీడియట్ స్థాయిలో ఎడ్యుకేషన్ ఎందుకు ఖరాబ్ అవుతుంది, డిగ్రీలో నామకేవాసి ఎందుకు కోర్సులు పెడుతున్నారు, ఎందుకు వాళ్ళు సరైన రీతిలో నడిపించలేకపోతున్నారు, వాళ్ళ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలలో టీశాట్ ఉంది, నామకేవాసిగా నడుస్తుంది. ఎస్సీ స్టడీ సర్కిల్ ఉన్నాయి, బీసీ స్టడీ సర్కిల్ ఉన్నాయి, నామకేవాసిగా నడుస్తున్నాయి. అవి కనుక సీరియస్గా వాటిని బాగా బలోపేతం చేసి వాటిని పర్ఫెక్ట్గా నడిపితే గవర్నమెంట్ వ్యవస్థలోనే మంచి కోచింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా బలోపేతం చేయడం కోసం ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తా. ఇంటనే విన్నరు, లేకపోతే మన అశోక్ సార్ యొక్క వేదిక పోరాట మార్గం ఉంది, ఆ పోరాట మార్గం రూపంలో విద్యార్థులు అనేవారు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా. కానీ 30 లక్షల మంది యొక్క విద్యార్థులకు అవసరాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ముందు తీసుకుపోవాలా, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి ఆ కార్నర్ యొక్క ఇబ్బందులు ఏంటి, ప్రతి అంశం పైన అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళందరినీ ముందుకు నడిపించే ఒక ప్రయత్నం చేస్తానని ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. నేను మీరు గతంలో ఒక ఇచ్చారు, ఏదైతే తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏవైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుందో వాటిని యూపీఎస్ తరహా చేస్తా అని చెప్పారా? సాధ్యమయ్యే విషయమేనా? ఎందుకు కాదు? నిరుద్యోగులంతా ఏకమైతే ఏ రోజైతే 1,00,000 మందితో నిరుద్యోగులు హైదరాబాద్లో మీటింగ్ పెట్టగలుగుతారో ఆ రోజు ప్రభుత్వాలు దిగొస్తాయి. అందుకే నేను ఏమంటున్నంటే, అసెంబ్లీలో 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున 30 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఒకరన్నా ఉంటున్నారా? ఎందుకు ఉండట్లేరు? ఒకటి అది ఆ చైతన్యాన్ని తీసుకొస్తా. అసెంబ్లీలో గతంలో అస్సాం గణ పరిషత్ అన్న ఒక విద్యార్థులు అనేవాళ్ళు ఒక రాజకీయ పార్టీగా మారి వ్యవస్థనే మార్చారు, ప్రభుత్వాలనే మార్చారు. అలాంటి ఒక ప్రయత్నం నేను చేయబోతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరినీ ఏకం చేసి మేధావులందరినీ ఏకం చేసి మన ఓటు బ్యాంకుని పదిలంగా కాపాడమే కాకుండా ఆ ఓటు బ్యాంకుని ప్రభావితం చేసి సరి అయిన అభ్యర్థులు, చదువుకున్న అభ్యర్థులు, జ్ఞానం కలిగిన అభ్యర్థులు, ఈ సమాజాన్ని బాగు చేయాలన్న లక్ష్యంతో వచ్చే వాళ్ళని ఇక్కడ అసెంబ్లీ కనుక పంపిస్తే న్యాయం జరుగుతుంది. కానీ వాళ్ళు అలా జరుగుతలేదు. ఓటర్కి కోటర్కి పైసలకి అమ్మే విధంగా రాష్ట్రాన్ని తయారు చేశారు. ఒక 50 కోట్లు ఎవడైతే ఉన్నాయో, 100 కోట్లు ఎవడైతే ఉన్నాడో వాడు ఎమ్మెల్యే అవుతున్నాడు. పోయి అసెంబ్లీలో మాట్లాడామంటే కుర్చీలలో నిద్రపోతున్నారు. మైక్ పట్టుకొని కరెక్ట్గా సరిగ్గా 5 నిమిషాలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గ అవసరాలు కూడా తీర్చే పరిస్థితిలో వాళ్ళు లేరు.
ఏదో నిధులు వస్తున్నాయి, అధికార దర్పం, ఒక మంచి కారు ముందు ఒక 2 కార్లు, కారు వెనుక ఒక 2 కార్లు, అధికార దర్పానికి మాత్రం ఎమ్మెల్యే పదవి ఉపయోగపడుతుంది, ఆస్తులు సంపాదించుకోవడానికి ఎమ్మెల్యే పదవి అక్కరొస్తుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఎమ్మెల్యే పదవి అక్కరొస్తుంది. కానీ నిజంగా నిజాయితీగా సమాజం పైన అవగాహన కలిగిన వ్యక్తులు అనే వాళ్ళు అసెంబ్లీ అడుగు పెడుతున్నారంటే పెట్టడం లేదు. కానీ రాజకీయాలలో మార్పు తీసుకురావాలా. మార్పు అంటే ఒక్క రోజు రాదు. అందుకే పల్లె పల్లె పట్టణం తిరిగి మహాపాదయాత్ర చేసి సమాజంలో విద్యార్థులని, ఉద్యోగులని, చదువుకున్న వర్గాన్ని అత్యంత ప్రభావితం కనుక చేయగలిగితే, ఆ 30 లక్షల మంది మరొక 4 ఓట్లను ప్రభావితం చేయగలిగితే 1 కోటి ఓట్లు, 1/3 ఆఫ్ ఓట్లు అనేవి విద్యార్థుల తరపున ఉంటాయి. అంటే వాళ్ళ తరపున నేను నిలబడడానికి ముందుకు వస్తున్నా. నాకు బలమైన లక్ష్యాలు ఉన్నాయి, నాకు మేనిఫెస్టో ఉంది, ఒక వ్యవస్థని మార్చే శక్తి నాకు ఎంతో కొంత మేరకు ఉంది, నాకు అవగాహన ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఇక్కడ ఇవన్నీ కూడా నిరుద్యోగులు అనే వాళ్ళు గమనిస్తూ ఉన్నారు అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో, భూదందాలు కానీ ఇంకేమైనా సంథింగ్ వాటి మీద ఫోకస్ చేసినంత నిరుద్యోగత మీద కానీ, విద్య మీద కానీ, స్కూళ్ళ మీద కానీ ఎందుకు చేయలేకపోతుంది? అంత గ్రిప్ ఎందుకు చేయలేకపోతా ఉంది? ఏమన్నా అంటే ధరణి అంటున్నారు, అదంటిది భూమి మీద ఉన్న అది ఉంది, కానీ విద్యా వ్యవస్థ మీద ఎందుకు లేకపోయింది? అదే దౌర్భాగ్యం. ఇది ఈ యొక్క గవర్నమెంట్ కాదు, గత గవర్నమెంట్ చేసిన పాపాలు. అంటే గత 20 సంవత్సరాలుగా, అంటే చంద్రబాబు నాయుడు కాలంలో, వైఎస్ కాలంలో, ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ కాలంలో, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో విద్య అనే అంశాన్ని చివరి స్థానం ఎక్కడనో మూలకు పడేస్తున్నారు. కానీ మానవ వనరులను తయారు చేసే విద్య, అంటే ఒక నాణ్యమైన గనక విద్య కనుక అందజేస్తే వాడు ఉపాధిని వాడు అందుకోగలుగుతాడు. ఇలా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉంది. నిజంగా క్వాలిటీ కనుక తెలంగాణ విద్యార్థులు క్వాలిటీ విద్య కనుక అందజేయగలిగితే నువ్వు సపరేట్గా నువ్వు చూపెట్టాల్సిన అవసరం లేదు, వాడే వెతుకోగలుగుతాడు. ఇక్కడ క్వాలిటీ విద్య ఇవ్వని కారణంగానే, క్వాలిటీ లేని కారణంగా ఇలాంటి సమస్య తలెత్తిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి దీనికి పరిష్కార మార్గాలు కనుగొనాలా, విద్యావేత్తలంతా ఆలోచన చేయాలా, మేధావి వర్గం ఆలోచన చేయాలా. సరి అయిన అభ్యర్థి ఎవరైతే ఉపయోగపడతారో, ఎమ్మెల్సీ స్థానానికి ఎవరైతే సరి అయిన అభ్యర్థులను మీరు భావిస్తున్నారో వాళ్ళకి ఓటేయాలా, గెలిపించాలని నేను బలంగా కోరుతా ఉన్నా. గతంలో తిరుమల మల్లన్న పోటీ చేసిన అనుభవం ఉంది, గతంలో ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కూడా ఎంతో కొంత అనుభవం ఉంది. మీరు ఇప్పుడైతే అనుభవం లేకుండా ఈ ఎన్నికలు అయితే బరిలో దిగారు, ఎలా ఉండబోతా ఉంది? వాళ్ళకి అనుభవం ఏమన్నా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎలా అనుభవాలు ఏం పనిచేయవు. ఇక్కడ ఓట్లు కావాలా. ఇక్కడ ఓటేసే వాళ్ళు డిగ్రీ వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి తెలివైన అభ్యర్థులనే ఎన్నుకుంటారు. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత టీఆర్ఎస్ గవర్నమెంట్ 3వసారి మాదే అధికారం అని కోట్ల రూపాయలు కుమ్మరించి ఎన్నో రకాలు చేసింది. కానీ ఒక సోషల్ మీడియా అనే వెపన్ ఏం చేసింది? ప్రభుత్వాన్ని తారుమారు చేసింది. కానీ ఇక్కడ గతం అనేది ఏముండదు, ప్రస్తుతం ఏం నడుస్తుంది, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఎలాంటి వ్యక్తులు అవసరం అనేది దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడికి పోయినా అశోక్ సార్కి బ్రహ్మరథం పడుతున్నారు. దానికి ఒక ఉదాహరణ, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నాకు వచ్చినటువంటి ర్యాలీ, నామినేషన్ ర్యాలీకి 3 గంటల పాటు ఎన్జీ కాలేజ్ మైదానం నుంచి నేను కలెక్టరేట్ పోవడానికి నాకు 3 గంటల టైం పట్టింది. అంటే ఎంతమంది అభిమానులు, విద్యార్థులను సంపాదించుకున్నారో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. నిజంగా పోటీలో 60 మంది పైనే ఉన్నారు ఇప్పుడు. కానీ 60 మందిలో చూస్తే నువ్వు తిరుమల మల్లన్న మీరు ఇద్దరే భారీ ఎత్తున ర్యాలీ చేశారు, వెళ్ళారు. ఎట్లా చూడొచ్చు ఈ రెండు మీ ఇద్దరి మధ్య మరి పోటీ ఉండబోతుంది అనుకుంటారా? లేకుంటే నాది భారీ ర్యాలీ ఏం కాదు, విద్యార్థుల అభిమానం. అభిమానంతో వచ్చిన వాళ్ళు పైసలు ఖర్చు పెట్టకుండా, రూపాయి పెట్టకుండా అభిమానంతో వచ్చిన వాళ్ళు. మరి ఒక ర్యాలీకే గంత మంది వచ్చినప్పుడు రేపు ఓటింగ్లో వస్తారు కదా, ఓటింగ్లో పాల్గొంటారు కదా. ఎందుకంటే వాళ్ళే ప్రభావిత వర్గం. ఇవాళ ఓటేసే వాళ్ళ వ్యక్తులు ఎవరంటే నిరక్షరాస్యులు కాదు, ప్రభావిత వర్గం, ప్రభావితం చేసే వర్గం. ఆ ప్రభావితం చేసే వర్గం కాబట్టి కంపల్సరీగా నన్ను ఎన్నుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ సిద్ధమయ్యారు. 100% గెలవబోతున్నాం. నీకు కాదని, ఇది కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ వాళ్ళు బలపరిచిన వ్యక్తులు కాదని, వాళ్ళని అందరినీ కాదని నీకు ఓటేయాలంటే ఎందుకు వేయాలి? ఎందుకంటే నాకు అవగాహన ఉంది కాబట్టి. నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నా కదా, నేను ఇంట్లో కూర్చోలేదు కదా. ఏ సమస్య యుద్ధం అంతా సోషల్ మీడియా యుద్ధం కాదు కదా. సోషల్ మీడియాతో పాటు నడి రోడ్డు మీద వచ్చి కొట్లాడాలి కదా. సమస్య ఉన్నప్పుడు ఎక్కడ పోయి కొట్లాడి, ఏ నిరుద్యోగ అంశం పైన మీరు నిలబడ్డారు, మీ స్టాండ్ నిలబడ్డది ఏడ కొట్లాడి చెప్పండి, చూపెట్టండి. ఆల్రెడీ గతంలో పోటీ చేసిన వాళ్ళే కదా మీరు. మరి గతంలో పోటీ చేసిన మీరే మరి ఆ నిరుద్యోగుల కోసమే పోటీ చేసి నిరుద్యోగుల ఓట్లు వేసినప్పుడు మళ్ళీ మీరు ఎందుకు వాళ్ళని పక్కన పెట్టారు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? గ్రూప్ 2, 3 పోస్టుల పంపు గురించి ఎందుకు ఇవాళ మాట్లాడతలేరు? మీరు అధికారంలో ఉన్నారు కదా, నేను డిమాండ్ పెట్టాను. నిన్న కూడా చెప్పాను, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఓట్లు అడగండి. అలాగే జీవో నెంబర్ 46 బాధ్యతలు న్యాయం చేయండి. తక్షణమే రేపే 3000 ఉద్యోగాలు గురుకుల వాళ్ళకి న్యాయం చేయండి. ఇవన్నీ చేయండి, విత్డ్రా చేసుకుంటా నేను.
అవన్నీ చేసి విత్డ్రా చేసుకుంటా చేసుకోవాలి. నేను ఇప్పుడు నాలుగు డిమాండ్లు పెడుతున్నా, రేపటిలోగా ఆ 4 డిమాండ్లు మీరు పరిష్కరించండి, విత్డ్రా చేసుకుంటా నేను. చెప్పండి 4 డిమాండ్లు ఏంటి? ఒకటి, గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు నింపాలా, ఓకే. గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు నింపాలా, రోడ్డు పట్టుకొని తిరుగుతున్న జీవో నెంబర్ 46 బాధితులకు ఎమ్మడే తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలి. గురుకుల వాళ్ళు కూడా 3000కు పైన ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళు ఆపేశారు, వాళ్ళందరికి ఉద్యోగాల. మెగా డిఎస్ఎస్ అని 11,000 వేశారు, 25,000 ఉద్యోగాలు పంపండి. ఈ 4 డిమాండ్లు నెరవేర్చండి ఫస్ట్. ఓకే. ఈ 4 డిమాండ్ నెరవేర్చండి, నేనే నా యొక్క నామినేషన్ ఉపసంహరించుకుంటా. ఇప్పుడు అమలు చేయడం, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అమలు చేయలేకపోతే కోడ్ కాదండి, అవి పాత నోటిఫికేషన్లు, కొత్త నోటిఫికేషన్లు కాదు, అది గవర్నమెంట్ లో బాగా నడిచేది. నాటకాలు ఆడుతున్నారు, ఎన్నికల కోడ్ కాదు, నాటకాలు ఆడుతున్న అంశం. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు, గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు నిజంగా ఈ ప్రభుత్వం గనక, కాంగ్రెస్ గవర్నమెంట్ గనక, నిరుద్యోగ ప్రభుత్వం గనక, మీరు గనక నిజాయితీగా ఒప్పుకోండి, కంపల్సరీ ఇస్తామని రేపు ప్రకటన చేయండి, నేను వెళ్ళి ఉపసంహరించుకుంటూ అడగండి. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లలో నిరుద్యోగులు కాకుండా చూసుకున్నారు, టీచర్లు కూడా వస్తారు. అవును. వాళ్ళ కోసం మీరు ఎలాంటి ఫైట్ చేయబోతా ఉన్నారు? నిజంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ అనేది ఇప్పుడు ఏదో డాక్టర్ అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ కాలేజీలు పెడతా ఉన్నాం, డిస్ట్రిక్ట్ కోడ్ పెడతా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. కానీ బేసిక్ పిల్లర్ ఏదైతే ఉందో అది స్కూల్ వ్యవస్థ, అక్కడ సరిగ్గా లేదు. సరిగ్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే దానికోసం మీరేం చేయబోతా ఉన్నారు? రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయింది. ఇవాళ తెలంగాణలో 46% మంది ప్రభుత్వ పాఠశాల చదువుతుంటే 54% మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. 46 ఎక్కువనా 54 ఎక్కువనా? ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్న టీచర్ల జీతాలు ఎంత? 8,000 10,000 రూపాయలు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క జీతాలు ఎంత? దాదాపు 78,000 రూపాయలు. అంటే వాళ్ళ సర్వీస్ ఇవ్వడానికి గవర్నమెంట్ అనే టీచర్లు ఒక బీఈడి రాసి, ఒక డిఎస్సి రాసి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నప్పుడు వాళ్ళ సేవలు వినియోగించకుండా, వాళ్ళ సౌకర్యాలు కల్పించకుండా, వాళ్ళకి అన్ని రకాలు ఇవ్వకుండా కేరళ ఉంది. వాళ్ళ కేరళ రాష్ట్రంలో 93% మంది ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నారు. మరి ఆడేం చదువుకుంటున్నారు? 300 కంప్యూటర్లు ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. ఒక పాఠశాల 300 కంప్యూటర్లు. 3,000 మందికి పైగా ఉన్న పాఠశాలలు 10 పాఠశాలలు ఉన్నాయి. త్రివేంద్రంలో 3,000 పైగా మంది విద్యార్థులు. ఏ గవర్నమెంట్ స్కూళ్ళల్లో 100 దాటా అంశాలు కనపడుతున్నాయా? 50 మంది 60 మంది హై స్కూళ్ళల్లో. ఇక ప్రైమరీ స్కూల్ అయితే 3 4 5 6 నడుస్తున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రభుత్వ బడిని బలోపేతం చేయాలా, మళ్ళీ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ వైపు నడిపించాలా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు ఎవడు సూసైడ్ చేసుకోడు. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో బట్టే చదువుల మధ్య చదివిన వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి మానసిక ఎదుగుదల, మానసిక పరివర్తన, మానసిక అభివృద్ధి ఎక్కడ దొరుకుతుంది అంటే గవర్నమెంట్ స్కూల్లోనే దొరుకుతుంది. ఇవాళ నేను ఉన్నాను, ఎక్కడ చదువుకున్నా? నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకున్నా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుకున్నా. అంటే నా కాలం నుంచి కూడా సరైన సౌకర్యాలు లేనటువంటి మధ్యలో ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇంటర్మీడియట్లో 300 మంది ఉంటే 300 మందిలో 9 మందే పాస్ అయినా. మేము 9 మంది పాస్ అయ్యాను. నా బ్యాచ్మెంట్లో 9 మంది పాస్ అయ్యాను. అంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంగా ఉంది. దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, లెక్చరర్లను మార్చుకునే ప్రయత్నం చేయాలి, గవర్నమెంట్ యొక్క టీచర్లను మార్చుకునే ప్రయత్నం చేయాలి, బడిని మార్చాలి, బడిలో సౌకర్యాలు కల్పించాలి. కనీసం టాయిలెట్స్లో వేసుకోలే చక్కగా, మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, డ్రెస్ ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం. ఇదా విద్య అంటే? క్వాలిటీ కావాలి కదా, నాణ్యమైన విద్య ఉండాలి కదా, సౌకర్యాల కల్పన ఉండాలి కదా. ఎందుకు గవర్నమెంట్ స్కూల్ రారు? వాళ్ళ తక్షణ అవసరం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కావాలి. మరి ఇంగ్లీష్ మీడియంలో పాఠశాల ఎందుకు ప్రారంభించారు? ఇంగ్లీష్ మీడియం ఎందుకు పాటించారు? ఇవాళ కేంద్ర గవర్నమెంట్ కూడా అంటుంది, ఏమంటుంది? 6 సంవత్సరాలు వస్తే తప్ప బడిలో చేర్చుకోమంటుంది, జాతీయ విద్యా విధానం చెప్తుంది. మరి 3.5కే ప్రైవేట్ స్కూల్ చేసుకుంటారు కదా. మరి ప్రైవేట్ స్కూల్లో ఎందుకు ఆపరు మీరు? గవర్నమెంట్ స్కూళ్ళల్లో 6 సంవత్సరాల వరకు జాయిన్ కావాలని చెప్పిన నిబంధన మీకు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ సేమ్ అవుతుంది కదా. గవర్నమెంట్ స్కూల్లో అయితే 6 ఏళ్ళు కావాలంటావు, ప్రైవేట్ స్కూల్లో 3 ఏళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇస్తున్నావు? ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. అక్కడ అలాంటి యొక్క తప్పిదాలు జరుగుతున్న కారణంగా ఇలాంటి వ్యవస్థ ఉంది. కాబట్టి కంప్లీట్గా ఎల్కేజీ స్థాయి నుంచి 1వ తరగతి స్థాయి నుంచి అప్ టు పీజీ స్థాయి వరకు, గ్రాడ్యుయేట్ స్థాయి వరకు, ఎంటెక్ బీటెక్ వరకు, పిహెచ్డి వరకు, యూనివర్సిటీల వరకు. యూనివర్సిటీలు ఎక్కడైనా ప్రొఫెసర్ పోస్ట్ నింపిరా? అన్ని ఖాళీలు, మొత్తం యూనివర్సిటీలన్నీ ఖాళీగా ఉన్నాయి, జేఎల్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. మొన్న నోటిఫికేషన్ ఇస్తారు 13 ఏళ్ల తర్వాత, 13 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. నిరుద్యోగుల అవసరాలు మీకు తెలియదు, విద్యా వ్యవస్థ బాగు చేయడం తెలియడం లేదు. అందుకే దానికోసమే నిరంతర అధ్యయనం, నిరంతర పోరాటం, నిరంతర అధ్యయనం, నిరంతర పోరాటం లక్ష్యాలతో అశోక్ సారు పనిచేస్తా ఉన్నాడు, పనిచేస్తాడు, ముందు కూడా పనిచేస్తాడు. ఇప్పుడు స్కూల్ విషయాలు అనుకుంటే అక్కడ టీచర్లు అవన్నీ కాకుండా కూడా పేరెంట్స్ కూడా ఒక ప్రలోభాలకు అయిపోయింది. అంటే మావాడు గవర్నమెంట్ స్కూల్ అయితే వాడికి ఏం రాదు, ప్రైవేట్ గా అలా క్రియేట్ చేశారు. అలా క్రియేట్ చేశారు. పక్కన స్కూల్ ఉంది,
రాజశేఖర్ రెడ్డి సార్ అనే ఒక వ్యక్తి వచ్చాడు మా ఊరు పక్కనే. ఆయన వచ్చినప్పుడు ఆ స్కూల్లో 20 మంది పిల్లలు ఉన్నారు. ఆయన ఆ స్కూల్లో 150 మంది పిల్లలు తయారు చేసుకున్నాడు. అంటే 20 మంది పిల్లల నుంచి 150 మంది గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు కదా. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన వెళ్ళిపోగానే దాంట్లో వ్యవస్థ మొత్తం కూడా మళ్ళీ 20 మందికి వస్తున్నది. కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులలో కూడా మార్పు తీసుకురావాలా. మీరు చేస్తేనే ఈ పాఠశాల బాగుపడుతుంది. ప్రభుత్వ పరంగా మేము సౌకర్యాలు కల్పిస్తాం, ప్రభుత్వ పరంగా మంచి వాటర్ ట్యాంక్ పెట్టిస్తాం, ప్రభుత్వ పరంగా నాణ్యమైన విద్యను అందిస్తాం, మంచి పుస్తకాలు ఇస్తాం, అన్ని రకాల గ్రౌండ్ బాగా చేస్తాం, స్కూల్ గ్రౌండ్ కట్టిస్తాం, సరి అయినటువంటి ఉపాధ్యాయులు ఇస్తాం. 10 మంది ఉన్నారు. ఫస్ట్ 3 సంవత్సరాల పాటు 10 మంది ఉన్న కూడా ఉపాధ్యాయుల సంఖ్యను పెంచండి. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ రిటర్న్ వస్తారు. 10 మంది ఉన్నారు, 10 మంది పిల్లలే ఉన్నారని చెప్పేసి వెనక పంపిస్తే టీచర్లు మొత్తం వెనక పంపిస్తే ఇంకా మళ్ళీ 10 మందికి ఒకే టీచరు. 2వ తరగతి 3 ఉంటారు, 4వ తరగతికి 5 ఉంటారు, 5వ తరగతి 3 ఉంటారు. ఒకే టీచర్ ఎంతమంది ఉన్నా, ఒక్కరున్నా 2 ఉన్నా టీచర్ అయితే అదే బోధన చేయాలి కదా. 3కైనా అదే పాఠం చెప్పాలి, 100 మందికైనా అదే పాఠం చెప్పాలి. మరి 10 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఏ విధంగా బోధన చేస్తాడు? అంటే ముందుగాల నీ వ్యవస్థను మొత్తం నాశనం చేసినావు. ముందుగాల బడికి వచ్చినా రాకుండా 3 ఉపాధ్యాయులను పెట్టు. ఆ ఉపాధ్యాయులు బాధలు అప్పచెప్పు. బాధలు ఎప్పకపోతే ఆ స్కూల్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చుకుంటారు, పాఠం చెప్తారు. ఆ స్కూల్ బంగారు భౌతంగా మార్చడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ లోపం ఉంది. ప్రభుత్వంలో మార్పు రానుకో విద్యా వ్యవస్థ పైన వాళ్ళు దృష్టి పెట్టే వరకు గట్టిగా కొట్లాడకపోతే ఈ ప్రభుత్వ బడి అనేది ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే ఇట్లా ఉండేదని చెప్పుకునే పరిస్థితికి దాపురించే పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. 2008 కాంగ్రెస్ హయాంలో మెగా డిఎస్సి అని చేశారు. అవును, అది కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. అంటే అంటే పక్కన ఉన్న రాష్ట్రం ఆంధ్రలో చూసుకుంటే వాళ్ళు జాబులు చేస్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు జాబులు చేయకుండా ఇప్పటికి మొన్న ప్రజా దర్బార్లోకి అయితే వచ్చారు. వాళ్ళ కోసం ఏ విధంగా స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళకు గందరగోళాలు జరిగినాయి. వాళ్ళందరికీ కోర్టు తీర్పుల కారణంగా మళ్ళీ ఏపీ గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. కంపల్సరీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇవ్వగలిగితే న్యాయం జరుగుతుంది. వాళ్ళ కోసం కూడా ఫైట్ చేసి వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా మందికి తెలియదు. అశోక్ సార్ అంటే ఎక్కడి నుండి వచ్చాడు, అసలు అశోక్ సార్ అంటే ఏంటి, వాట్ అబౌట్ ది అశోక్ సార్ అంటే మీరు ఏం చెప్తారు? నిరుద్యోగులంతా తెలుసు, చదువుకున్న ప్రతి గ్రాడ్యుయేట్ తెలుసు, ఎంతో మంది కోసం కొట్లాడినా తెలియడం అనేది వాళ్ళ పొరపాటు. ఎందుకంటే నేను ఎవరైతే ఏ వర్గం వాళ్ళైతే ఓట్లు వేస్తారో ఆ వర్గానికి తెలుసు. గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఆ వర్గాన్ని సంపూర్ణంగా అశోక్ సార్ మద్దతు ఉన్నది. కంపల్సరీ గెలిపిస్తారు, ఇలాంటి డౌట్ ఏం లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎక్కడి నుండి ఎట్లా వచ్చారు? నేను కంప్లీట్గా గ్రామంకి వెళ్ళి, ఎంత గ్రామం అంటే పల్లెటూరు, వ్యవసాయం చేసుకుంటూ నాకు కులవృత్తి అయిన గౌండ్ల కులవృత్తిని కూడా చేసుకుంటూ డిగ్రీ చదువుకుంటూ మా ఫాదర్కి హెల్పింగ్గా తాళ్ళెక్కి కాలేజీ పోయినప్పుడు కళ్ళు తీసుకొని పోయి తనకు అవసరాలు తీర్చుకుంటూ గ్రామంకి వెళ్ళి వచ్చిన విద్యార్థిని నేను. తర్వాత జర్నలిస్టుగా మారాను. 2002 నుంచి 2015 వరకు జర్నలిస్ట్ జీవితంలో ఉన్నాను. వార్తా పేపర్లో ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ జిల్లా ఇన్ఛార్జిగా అంటే టోటల్ జిల్లా బాస్గానే పనిచేశాను. నమస్తే తెలంగాణలో 2011 నుంచి 2015 వరకు నల్గొండ జిల్లా ఇన్ఛార్జి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి, 10 జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జిగా, డెస్క్ జర్నలిస్టుగా చాలా ఒక 15 ఏళ్ల పాటు పనిచేశాను. కొన్ని వేల ఆర్టికల్ చదివాను. ఒక జర్నలిస్టుగా పనిచేస్తున్న నేపథ్యంలోనే ఒక డెస్క్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నప్పుడు ఒక క్లాస్కి ఒక గెస్ట్ లెక్చర్గా పోయాను. ఒక గెస్ట్గా పోయి వాళ్ళకు ఉన్నటువంటి అకాడమీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు అకాడమిక్ చదువులకి పోటీ పరీక్ష చదువులకు ఉన్న తేడా ఏంటి, ఏ దాన్ని ఎలా చదవాలా, మోడర్న్ ఇండియాలో ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, అలాగే మీడియాలో ఎట్లా వస్తాయి అనే అంశాలు మొత్తం కూడా పరిశీలన చేసి వాళ్ళకు 2 గంటల పాటు పాఠం చెప్తే వాళ్ళు చెప్పారు. అప్పుడు ఏమని చెప్పారంటే, మీరే మాకు రోజు 1 గంట సేపు పాఠం చెప్పొచ్చు కదా సార్ అన్నారు. అంటే అప్పుడు 1 గంట నుంచి మొదలైన ప్రస్థానం టోటల్ ఫ్యాకల్టీగా మార్చింది. ఒక అకాడమీ స్థాపించే వరకు తీసుకుపోయింది. నా అకాడమీ ద్వారా దాదాపు కొన్ని లక్షల మందికి, వాళ్ళ యూట్యూబ్ ద్వారా కొన్ని లక్షల మందికి అవేర్నెస్ కల్పించిన, గవర్నమెంట్ ఛానల్ టీశాట్లో కూడా అందరికి అవేర్నెస్ కల్పించాను. ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలోనే ఇవాళ విద్యార్థుల ఒత్తిడి మేరకు ఇక్కడ వరకు రాగలిగాను. ముందు కూడా వెళ్ళిపోతాను. కాబట్టి ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షమే. గెలిచినా ఓడినా అశోక్ సారు నిరుద్యోగుల యొక్క లీడరే. గెలిచిన లీడరే, ఓడిన లీడరే. ఈ 2 అంశాలలో విద్యార్థుల తరపున నిలబడే వ్యక్తి అశోక్ సారే. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఓడిపోతే మళ్ళీ కనపడరు. గెలిస్తే అధికారం అడ్డం పెట్టుకొని మరిన్ని డబ్బులు సంపాదించుకుంటారు తప్ప వాళ్ళు నిలబడరు. కాబట్టి అశోక్ సారు నిరుద్యోగుల గొంతుగా నిలబడతాడు, కలబడతాడు, పోరాటం చేస్తాడు, వాళ్ళకి న్యాయం చేస్తాడు. సార్ మీరు జర్నలిస్ట్గా చేసిన అని చెప్తా ఉన్నారు చాలా సంవత్సరాల నుండి. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ ఎటువంటి మార్పు చెందింది, అసలు ఏమైనా మార్పు ఉందా, ఎలా ఉంది అనుకుంటారు? అంటే ఉమ్మడి ఆంధ్రాలో కూడా చూశారు జర్నలిస్ట్గా, మరి ఇప్పుడు తెలంగాణ ఎలా ఉంది? అసలు భౌగోళికంగా మార్పు వచ్చింది కానీ సామాజికంగా మార్పు రాలే. నిరుద్యోగులకు న్యాయం జరగలేదు.
రైతు బంధు పేరుతో ఓట్లు సంపాదించుకున్నారు, ప్రాజెక్టుల పేరుతో కొల్లగొట్టారు. పెద్దగా మార్పు ఏం రాలేదు. తెలంగాణ జీవన విధానంలో అలాగే ఉన్నది తప్ప అధికారాన్ని పొందిన వాళ్ళు లాభపడ్డారు, కానీ ప్రజలు లాభపడ్డారంటే లాభపడలేదు. కాకపోతే గతానికి ఇప్పుడు తేడా ఏమిటంటే, గతంలో మన బడ్జెట్ని ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు. వాళ్ళ భౌగోళికంగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అయింది కాబట్టి తెలంగాణ బడ్జెట్ తెలంగాణలో ఖర్చు పెట్టబడుతుంది. దానివల్ల కొంత అభివృద్ధి మార్గంలో కొంత కనబడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంత మన నిధులు ఉన్నాయి, నిధులు ఎడిపోయేవి ఆంధ్రాకి వెళ్ళిపోయి కానీ ఆంధ్ర పోకుండా మన దగ్గర ఆగిపోతుంది. దానివల్ల కొంత సంక్షేమ పథకాలు కానీ, కొంత నిధులు కానీ, రోడ్ల డెవలప్మెంట్ కానీ కొంత పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నిధులు ఈయనే ఉన్నాయి, బయటికి పోతలేవు. కాబట్టి గతంలో ఉన్న దానికంటే కొంత బెటర్గా ఉంటుంది. కానీ నిజంగా సామాజికంగా నిరుద్యోగ అంశాలలో, నియామకాలలో ఎక్కడ కూడా పెద్దగా న్యాయం జరిగిందంటే న్యాయం జరగలేదు. నియామకాల విషయంలో పూర్తిగా విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఆ నియామకాల అంశంలే కట్టడి కూడా లక్ష్యంగా అశోక్ సార్ పనిచేస్తారు. సార్, మీకు ప్రధానంగా పోటీ వచ్చేవారు ఎవరు అనుకుంటా ఉన్నారు? వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాకు ఎవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ. 100% 200% నేను గెలవబోతున్నా. విద్యార్థులంతా నా వెంటనే ఉన్నారు, గ్రాడ్యుయేట్ నా వెంటనే ఉన్నారు. నాకు ఎవ్వరు పోటీ కాదని నేను భావిస్తూ ఉన్నాను. అశోక్ సార్ ముమ్మాటికి సార్ 60 మంది ఉన్నారు సార్, 60 మంది ఉన్నారు. 60 మందిలో ఒక్కరు కూడా పోటీ రారా? ఎవరు పోటీ గారు, అసలుకే ఎవరు పోటీ గారు. అంత కాన్ఫిడెంట్? ఎందుకంటే నేను ఆ విధంగా కొట్లాడుతున్నా కాబట్టి. అంటే పోటీ వస్తాయి, ఓట్లు వస్తాయి, కానీ విజయం మాత్రం ఫైనల్గా నాదే. అంటే ఎవరు వస్తారు అనుకుంటారు మీ తర్వాత? కానీ మరి మీరు ఎట్లా ఫస్ట్ ప్లేస్ మీద అన్నప్పుడు సెకండ్ ప్లేస్ ఎవరు ఉంటారు? ఏ విధంగా వస్తే చూడాలి మరి. అంటే ఎవరు అనుకుంటారు మీ ఒపీనియన్ ప్రకారం? ఫస్ట్ ప్లేస్ మీద అనుకుంటారు, ఓకే. సెకండ్ ప్లేస్ ఎవరు ఉంటారు అని మీరు అనుకుంటారు? 60 మందిలో ఎవరైనా రావచ్చు అప్పుడు. మరి 60 మంది వస్తారు సార్, 60 మందిలో ఎవరు అనుకుంటారు? మరి ఎవరైనా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులకు ఎవరైనా బలమైన ఓట్లు పడితే చెప్పలేము. ఇక ప్రధాన రాజకీయ పార్టీలకు అయితే ఎవరైతే సెకండ్ ప్లేస్ వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు. అలాంటి వాళ్ళు ఎవరు? ప్రధాన రాజకీయ పార్టీలు అయితే మోసం చేస్తున్నాయి. గత గవర్నమెంట్ మోసం చేసింది, ఈ గవర్నమెంట్ మోసం చేసింది. అక్కడ ప్రధాన పార్టీల వారికి ఓట్లు వేస్తే నిరుద్యోగులు నిజంగా వాళ్ళ ఓటమి వాళ్ళు ఒప్పుకున్నట్టు లెక్క అవుతుంది. కాబట్టి ఇక్కడ పోటీ అనేది కాదు, కంపల్సరీగా నేను విజయం సాధించబోతున్నా. ప్రధానంగా నేను నిలబడతా. ఓకే సార్, మీ ఇప్పుడున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఓటర్ వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, నిజాయితీగా ఓటేయండి. మీకు ఎవరైతే కొట్లాడుతారని నమ్మకం ఉందో వాళ్ళని మీరు గెలిపించుకుంటే తర్వాత ఒక 4-5 ఏళ్ళన్నా మీ భవిష్యత్తు బాగుంటుంది. లేదు ఓటు నమ్ముకుంటాం, ప్రజాస్వామ్యం ఎడిపోతే మాకేంటంటే మళ్ళీ యథావిధే కొనసాగుతుంది అన్న అంశాన్ని అర్థం చేసుకోవాలా. ఓటర్లు ప్రధానంగా మీరంతా తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, డిగ్రీ అయిపోయినాక 3 ఏళ్ళ తర్వాత చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్. మనమే ఓటు నమ్ముకుంటే ఇక మనల్ని ఎవరిని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మార్పు రావాలా, వ్యవస్థను మార్చుకోవాలా. మన కోసం కాకపోయినా తర్వాత వచ్చే మన భవిష్యత్తుకైనా, మన పిల్లల భవిష్యత్తుకైనా మార్పు రావాలంటే మన నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి బలంగా కోరుతా ఉంది. ఇది నిరుద్యోగులు బలపరిచిన వ్యక్తి అశోక్ సార్ అని చెప్తా ఉన్నారు. ఏదైతే నిరుద్యోగ సమస్యలు ఉన్నాయో, టీచర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం నా గలం వినిపిస్తా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అశోక్ సార్ అని అంటున్నారు. చూద్దాం మరి ఎలా ఉండదు.